మాట్లాడుతున్న వాళ్ళు ఏంటంటే మొదట ఇప్పుడు నేను నవ్వుకుంటా ఒక్కోసారి మొన్న మా వాళ్ళతో అన్నమాట, నన్ను అడ్డు పెట్టుకుని ఒక నలుగురు బాగుపడిపోయారు, మంచి పదవులు సంపాదించుకున్నారు, వాళ్ళు నన్ను తిట్టి ప్రమోట్ అయినటువంటి వాళ్ళు. అలాగా ఈ తిట్టడం కూడా, తిట్టడం ద్వారా ప్రయోజనం పొందాలనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు అట్లాగే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ అమరావతిలో ఇది మంచి జరుగుతుంది, ఇప్పుడు ఇందాక మావిగన్ గురించి మాట్లాడుతున్నాం, దాంట్లో సమర్థన చెప్తాం, వ్యతిరేకత చెప్తాం. ఇది నచ్చదు, ఏదో ఒక వాదాన్ని మాట్లాడాలని కోరుకుంటున్నారు. జర్నలిస్ట్ గా అట్లాగా ఒక వాదానికి మనం ఫిక్స్ అవ్వమన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. ఏది జెన్యూన్ అయితే అది మాట్లాడతారు. మనం చెప్పిన అభిప్రాయంతో వివేదించే హక్కు అవతల వాడికి ఉంటుంది. దాన్ని దూషణలతో అక్కర్లేదు. ఇప్పుడు ఆ కామెంట్ పెట్టేవాడు కూడా సంస్కారహీనమైన కామెంట్ పెడుతున్నాడు కాబట్టి మనం కామెంట్లు చూడట్లా. అలా కాకుండా వాడు బాధ్యతాయుతంగా చెప్తున్నాడు అనుకోండి, మీరు ఈ ఆలోచన చేస్తుంది రైట్ కాదండి అని మనకి కింద పెట్టాడు అనుకోండి, మన ఆలోచన కూడా ఏమైనా మార్చుకోవాల్సి వస్తుంది. కానీ వాడు దుర్భాషతో మాట్లాడినప్పుడు అసలు కామెంట్ సెక్షన్ చూడడం మానేస్తున్నాం. నేను ఇది అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే మనమైనా సరే బూతులు తిడతామంటే ఎంకరేజ్ చేస్తారు. బూతులు తిట్టేది ఒకరిని తిడతాం, 10 మందిని మనం దూరం చేసుకుంటాం. అంటే వీళ్ళని సంతృప్తి పరచడానికి వాళ్ళని బూతులు తిట్టేస్తే వీళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారు కూడా, అది ఎలా జర్నలిజం అవుతుంది? అది జర్నలిజం ఎందుకు అసలు? జర్నలిస్టులు కాదండి ఈ వ్యవహారంలో. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, దే ఆర్ నాట్ జర్నలిస్ట్. ఏం ఫీల్డ్ లో ఏదో ఎరగదీసి వచ్చిన వాళ్ళు కాదు. యూట్యూబ్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు, కులం కారణంగా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు, మతం కారణంగా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు, వర్గం కారణంగా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇవాళ కూడా సమాజమే వాళ్ళ వెనకాల ఏమీ ఎగబడట్లేదు, అది మనం గుర్తుపెట్టుకుంటే. కాబట్టి వీడియో